అంతకంటే మహా అంటే ఒక 150 కోట్ల వరకు తెలుగు ఆడియన్స్ ఇవ్వగలరండి. అంతకంటే ఇవ్వలేరు. ఇవ్వలేనప్పుడు అంతే బడ్జెట్ లో తీయాలి. వీళ్ళేందంటే పాన్ ఇండియా సినిమా అని అనేసి బడ్జెట్ కావాలనే పెంచడం. పాన్ ఇండియా చెప్పాం కదా, పెద్ద యాక్షన్ పెడదాం, కథకి అవసరం ఉందా లేదా అనేది ఇప్పుడు మర్చిపోయారు. అందువల్ల పెద్దది పెట్టుకుంటూ వెళ్ళారు. అనిల్ రావుపూడి క్వైట్ ఆపోజిట్. ఒక రకంగా మనకి పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఈ స్లాట్ లో ఉండేవాడు, అంటే తక్కువలో తీసేవాడు. అంతకుముందు రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు, అప్పుడు రాఘవేంద్రరావు, దాసరి వీళ్ళందరూ కూడా చాలా లో బడ్జెట్ లో తీశారు. రాఘవేంద్రరావు అయితే ఎవరి సీన్ కి కూడా ఆయన సీన్ చదవమనేవాడు మమ్మల్ని. మేము సీన్ చదివితే కింద రాసుకోమన్నాడు, 250 feet అని రాసుకోమనేవాడు. అంటే ఆయన వింటే చెప్పేస్తాడు ఎంత లెంగ్త్ వస్తుందో సీన్. సో అంత పక్కా ఉంటది ఆయన నాలెడ్జి. మనం ఒక పాట అనుకో కింద రాసుకుంటాం 300 feet అని, అంటే అప్పట్లో ఫీట్ ఉండేది నెగిటివ్ కాబట్టి. సో అలాగా ఆయనకి అంత నాలెడ్జ్ ఉంటది అన్నమాట. అందువల్ల బడ్జెట్ కంట్రోల్లో ఉంటది. నేను సుభాష్ చంద్రబోస్ పనిచేస్తే అది నిజానికి పెద్ద పీరియాడిక్ సినిమా, దానికే 86 రోజుల్లో షూట్ అయిపోయింది. వీళ్ళు ఇప్పుడైతే 300 రోజులు 400 రోజులు తీస్తున్నారు, పెద్ద పెద్ద విపరీతంగా చేస్తున్నారు. రీషూట్లే లేవు మాకు, ఆ సినిమాకి రీషూట్లే లేవు. ఎందుకంటే పక్కగా ఆయనకి ఐడియా ఉంటది, మొత్తం పేపర్ మైండ్ లో ఉంటది. పేపర్ కూడా పెద్దగా చూడరు ఆయన, నెట్ షార్ట్ చెప్పుకుంటూ వెళ్తారు, అంత పోగొస్తుంటది. సో ఏమన్నా ఉంటే అవసరం ఉంటే రిహార్సల్స్ చేయిస్తారు అక్కడ చిన్న చిన్న టీంతో, అక్కడ ఇంప్రొవైజేషన్ ఏమైనా ఉంటుందో అలాగైపోతుంది. కానీ ఈ కృష్ణవంశీ లాంటి వాళ్ళు, శేఖర కమ్ముల వీళ్ళు వచ్చినాక ఏమైందంటే విపరీతంగా షూట్లు చేయడం, అక్కడ పోయి స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ ఎవరికి ఉండదు, వీళ్ళకి సీన్లు తీసుకుంటూ వెళ్ళి ఎడిటింగ్ లో దాన్ని సీన్లని కలపడం. అంటే 100 సీన్లు అవసరం అనుకోండి, 200 సీన్లు తీసేయడం, అందులో బెటర్ గా వచ్చిందాన్ని అప్పుడు కథని అక్కడ కొట్టడం అనమాట. అందువల్ల ఎడిటింగ్ కూడా టైం పడుతుంది. ఇలాగా బడ్జెట్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో ఏముంది, హీరోల రెమ్యునరేషన్ అబ్నార్మల్ గా పెరిగిపోయింది. మనం ఎప్పుడు అసలు వినలేదు. 150 కోట్లు రెమ్యునరేషన్లు, 200 కోట్ల రెమ్యునరేషన్లు, 400 కోట్ల రెమ్యునరేషన్లు, ఇలాగా పెరిగిపోయింది. సో ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి వస్తాయి? అందువల్ల ప్రొడ్యూసర్లు ఇప్పుడు బాగా టెన్షన్ లో ఉన్న పరిస్థితి. ఏ సినిమాలకు కూడా కలెక్షన్లు రావట్లేదు. దానికంటే చిన్న సినిమాలే బెటర్ గా ఉన్నాయి, కనీసం వాళ్ళకి లాస్ వచ్చినా తక్కువ వస్తుంది. సో అందుకని క్వాలిటీ సినిమాలు ఇప్పుడు మలయాళం, తమిళ, కన్నడలో క్వాలిటీ సినిమాలు రావడానికి కారణం ఏంటంటే చిన్న సినిమాలు ఎక్కువ తీస్తున్నారు. ఇక్కడ చిన్న సినిమాలు తీయట్లేదు. ఇప్పుడు 100 కోట్లు పెట్టి తీసే బదులు 2 కోట్లు ఒక సినిమాకు పెడితే మీకు 50 సినిమాలు వస్తాయి కదా. 50 సినిమాల్లో 4 సినిమాలు ఆడినా డబ్బులు గట్టిగా ఆడితే డబ్బులు వస్తాయి. ఈ లెక్కన తీసేది ఒక రకంగా ఇప్పటికి కూడా రామోజీరావు వాళ్ళు ఈటీవీ విన్నోళ్లే తీస్తున్నారు. ఈ మధ్య వాళ్ళవే 2 హిట్లు వచ్చాయి, లిటిల్ హార్ట్స్ ఒకటి, తర్వాత అదేంటి రాంబాబు వెట్స్ రాంబాయి. ఈ 2 సినిమాలు బాగా హిట్లు వచ్చాయి, డబ్బులు వచ్చాయి. సో ఈ మెగా సినిమాలు తీయడం, పాన్ ఇండియా సినిమాలు తీయడం అన్న కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే బడ్జెట్ రావట్లేదు. కానీ చిరంజీవి సినిమా, ఈ సినిమాకి ఏంటంటే లక్ ఏంటంటే తక్కువ బడ్జెట్ అయిపోయింది. మేలో స్టార్ట్ అయితే సినిమా లాస్ట్ మేలో, జనవరిలో రిలీజ్ పెట్టుకున్నారంటే ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు. పెద్ద హీరోతో ఇంత ఫాస్ట్ గా చేయరు. సో చిరంజీవి ఆయన కూడా చెప్తున్నాడు, నేను ఈ మధ్యకాలంలో ఇంత ఎంజాయ్ చేస్తూ చేయలేదు, పండగలాగా ఉంది, నేను చివరిలో ఎమోషన్ కూడా గురయ్యాను అని చెప్తున్నాడు. కాబట్టి రెండోది ఏంటంటే ఇది కామెడీ సినిమా, బేసిక్ గా ఫ్యామిలీ కామెడీ. కొద్దిగా చిరంజీవి ఫ్యాన్స్ కి ఎక్స్పెక్ట్ చేసే విధంగా అది కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఈ సినిమా మాత్రం సంక్రాంతి విన్నరు చిరంజీవి సినిమా అని చెప్పచ్చు. దీనికి మొత్తంగా ఇప్పటి వరకు ఏంటంటే బడ్జెట్ కూడా బాగా పెరిగింది. లక్ ఏంటంటే అంటే ఒక బ్యాడ్ డే ఇంకొకరికి గుడ్ అవుతుంది కాబట్టి అతని ప్రభాస్ దురదృష్టం ఇతనికి అదృష్టం అయింది చిరంజీవికి. సో అలా కలిసి వచ్చింది. లేకపోతే ప్రభాస్ సినిమా పెద్ద హిట్ అయిపోయింటే మాత్రం చిరంజీవి సినిమాకి ఇబ్బంది అయ్యేది. కానీ అది ఎందుకంటే మామూలుగా మనకి హారర్ కామెడీ హిట్ అయితే మాత్రం అది మామూలుగా ఉండదు. హారర్ కామెడీలకి అంత ఇది ఉంటుంది, ఎందుకంటే ఒకేసారి థ్రిల్ అండ్ ఫన్ 2 జరుగుతుంటాయి కదా. సో బాగుంటది అది. కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ, అర్బన్ యూత్కి కానీ సంక్రాంతికి సినిమా థియేటర్కి వెళ్ళాలి, ఒక బయటకు వెళ్ళాలి,
ఫ్యామిలీతో అనుకునే వాళ్ళకి చిరంజీవి సినిమా అనేది ఉమ్, ఆ రకంగా ఇది ఇప్పుడు హెల్ప్ అయిందని చెప్తున్నారు. ఉమ్, సో దానికి తగినట్టే ప్రొడ్యూసర్లు కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇవన్నీ పెంచుకునే పనిలో ఉన్నారు. ఉమ్. రెండోది అది లెంగ్త్ పరంగా కూడా తక్కువ, పాన్ ఇండియా కరెక్ట్గా సినిమా ఉంటుంది. లాగా 3 లేదు, 2 గంటల 40 నిమిషాల వరకు ఉంది. ఉమ్, కాబట్టి హాయిగా చిరంజీవి సినిమా చూసే అవకాశం కనిపిస్తుంది. ఉమ్. సో మళ్ళీ లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈసారి కూడా మన శంకర్ వరప్రసాద్ గారుతో హిట్ కొట్టే అవకాశం అయితే ఉంది.